బీఆర్ఎస్ పార్టీ సభ కోసం ఎలాంటి కాలువలు పూడ్చలేదు. మేము సభ కోసం సంతోషంగా ఇచ్చిన భూములకు కూడా బీఆర్ఎస్ పార్టీ నష్టపరిహారం ఇచ్చింది. రేవంత్ రెడ్డి రైతులకు మాయమాటలు చూపి మోసం చేసిండు. రుణమాఫీ కాలేదు, రైతు బంధు వేయలేదు, ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదు. కేసీఆర్ వస్తేనే రైతులకు మంచి జరుగుతుందని ఆయన సభ కోసం మా భూములను స్వచ్ఛందంగా ఇచ్చాం. ఆసానము ఏం లాభం లేదు. ఎందుకు దేవేంద్ర రెడ్డి ఎవరికి ఇస్తాను బస్సు ఫ్రీ పెట్టిండు. మేము కూలి వేసుకుంటాం, బస్ ఎక్కుతాం. కూలి లేని వాళ్ళే బస్ ఎక్కుతాం. అమ్మకు నెలకు 6,000 మిగులుతానే. 6,000 ఎక్కడి చెప్తాను, ఇవన్నీ ఎక్కడి చెప్తాయి. పొలం కాడికి బస్సు ఆపుతలే. బస్సు మేము ఎక్కుతా కదా, బస్సు అంతేనా? మేము ఎక్కువ లేకపోయా. తులం బంగారం ఇస్తాను. తులం బంగారం లేదు, ఏది లేదు. రైతుల పరిస్థితి ఎట్టుందా? 7 నీళ్ళగా మొత్తం పొలాలు నిండిపోయాయి. ఆయన ఉన్నప్పుడు మంచిగా పండి. ఇక్కడ కాలువలని ఊడుతారట. మీకు కాలువలు గుడుపుడు ఎక్కడిది? ఎవరి వాళ్ళుగా నీళ్ళు రావద్దని ఎవరి వాళ్ళు గుడుపుకున్నారు కానీ ఆయన లేని ఆయన మీద పెడతాను. లేని ఆయన మీద పెడతాను. మీటింగ్ కొరకు భూమి ఇచ్చినాం. మరి మీరు స్వచ్ఛందంగా ఇచ్చినాం. బలంగా లేదు. అదే ఊరికి నలుగురు ఉంటారు. చెప్పింది ఒక మనీ చెప్తా పట్టుకో. మేము స్వచ్ఛంగానే భూములు ఇచ్చినాం. ఇక మాకు ఇలా ఇవ్వాలని ప్రాబ్లం లేదు. ఇంకా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి అప్పుమాఫీ చేస్తున్నాడు. ఇవాళ రుణమాఫీ కాలేదు. ఎరికైనా మాకు ఇద్దరికి ఉన్నది, ఒకళ్ళ మాఫీ కాలేదు అని చేసిన పనులు ఏం మంచిగా లేవు. అందుకే సంతోషంగా మేము భూములు ఇచ్చినాం. ఇవాళ వాళ్ళు పేపర్ జరగాలనే, మరి మాకు సంతోషం ఉన్నది. మీటింగ్ జరగాలనే. నేను 2 ఎకరాల రోడ్డుకే ఇచ్చిన, మాకు రుణమాఫీ కాలే, రైతు బంధు ఎక్కవాలే. ఈ యొక్క మీటింగ్ వల్ల మీ యొక్క పంట పొలాలు నష్ట పొలాలను నష్టం కట్టించిండు. పొలాలకు 26 క్వింటాల చొప్పున పైసలు కూడా కట్టించిండు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, సంతోషంగా చేసుకుంటాను మీటింగ్. సంతోషంగా. మరి మాకు రుణమాఫీ కాలేదా? ఇప్పుడు మాకు ఇద్దరికి ఉన్నది, ఒకళ్ళు కావాలన్నా అంటే నీకు రుణమాఫీ కాలేదనే సంతోషంగా ఇచ్చిన. మరి లేకపోతే ఏంది? మరి రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ చేయడా? ఫ్రీ బస్ పెట్టినాడు కదా. ఫ్రీ బస్ పెట్టి నా పిల్లలు పోతుందా? నా పిల్లలు ఒకరు చేస్తుందా? మీకు తెలంగాణ ప్యాకెట్ కష్టం జాబర్లుగా పని చేస్తుంది. అది ఎవరు పని చేస్తుంది? అది నా పిల్లల రోజు బ్యాగ్ వేసుకొని పోతే మాకు రుణమాఫీ ఎందుకు? ఇంతమంది రైతులకు రేవంత్ రెడ్డి మీద ఇంత కోపం ఉంది. మరి ఉండదా? మరి ఇప్పుడు నాకు మాఫీ కాపా, నీకు మాఫీ కాకపోయా, అప్పు మాఫీ కాకపోతే ఏం చేస్తావా? చెప్పు, మాఫీ కావద్దా? మరి ఆయన ఏమో మొత్తం నేను రైతు పక్షపాతిని, రైతులకు రుణమాఫీ చేసిన, రైతు బంద్ చేసిన. రైతు బంద్ ఎక్కడ వేసిండు? రైతు బంద్